వెల్కమ్ టు విత్రి న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వివిధ రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్. తెలంగాణకు కావాల్సిన వ్యాక్సిన్లు, వైద్య సహాయం అందిస్తామని హామీ. కామారెడ్డి జిల్లా అధికారులతో మంత్రి వేముల సమీక్ష. కోవిడ్ నియంత్రణపై విస్తృత చర్చ. తూర్పు గోదావరి జిల్లాలో కోవిడ్ సెంటర్లను పరిశీలించిన మంత్రి. వైద్య సేవలపై ఆరా తీసిన వేణుగోపాలకృష్ణ. నగరంలో లాక్డౌన్ పర్యవేక్షించిన సిపి అంజనీ కుమార్. చార్మినార్లో గుర్రాలపై పోలీసులు ఫ్లాగ్ మార్చ్. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు కావలసిన ఆక్సిజన్, రెమిడిసివిర్ ఇంజెక్షన్లను, వ్యాక్సిన్లు, టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు తదితర కరోనా సంబంధిత మందులు సామాగ్రి కోటాను పెంచి సత్వర సరఫరా చేస్తామని రాష్ట్రానికి కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ వివిధ రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలలో కరోనా పరిస్థితిని కట్టడం కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు తదితర అంశాలను కేంద్ర మంత్రి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నియంత్రిత చర్యలను మంత్రి హరీష్ రావు వివరించారు. రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్లు, ఆక్సిజన్ తదితరాల కోటాను మరింతగా పెంచి సత్వరమే రాష్ట్రానికి సరఫరా అయ్యేలా చూడాలని కేంద్ర మంత్రిని కోరారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోవిడ్ నియంత్రణపై కామారెడ్డి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్ పై ప్రజలకు అవగాహన కల్పించడం, కోవిడ్ సోకిన వారికి అందుతున్న చికిత్స, ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో అందుబాటులో ఉన్న ఆక్సిజన్, వెంటిలేటర్, సాధారణ బెడ్స్, చికిత్సకు కావలసిన ఆక్సిజన్, రెమిడిసివిర్ ఇంజెక్షన్లు, ఇంటింటి సర్వే ద్వారా కోవిడ్ లక్షణాలున్న వారికి కోవిడ్ కిట్లు, జిల్లా హాస్పిటల్, ఏరియా హాస్పిటల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సదుపాయాలు, వ్యాక్సినేషన్ పై చర్చించారు. అదేవిధంగా కరోనా ఒకరి నుండి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ తో పాటు పలు అంశాలపై జిల్లా అధికారులతో మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. వారు చేస్తున్నటువంటి వెలుగంటలేని సేవలకు ఈ సమాజం వారికి రుణపడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఈ జిల్లాలో కోవిడ్ నియంత్రణ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. దాని ఫలితమే ఇవాళ 7% పాజిటివ్ రేటులో మొదలై 27% మనకు కూడా పోయింది. అంటే 100 టెస్టులు చేస్తే 21 మందికి పాజిటివ్ వచ్చిన సందర్భం లేదు. మరి ఇవాళ అది తగ్గుతూ 15% తగ్గింది. ఇవాళ 100 మందికి నిన్నటి రోజు రిపోర్ట్ ఏంటంటే, అంటే మనుషులు ఒకరికొకరికి ఎక్కువ కలుస్తూనే ఇది వ్యాప్తి చెందుతూ ఉంది. కాబట్టి మనుషులు కలవడం ఎంత తగ్గిస్తే, ఒకరికొకరు కలవడం ఎంత తగ్గిస్తే అంత ఈ వ్యాప్తి నిరోధించడానికి అవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు 10 రోజుల పాటు లాక్డౌన్ విధించారు. కానీ ప్రతిరోజు ఉదయం 6 నుంచి 10 గంటల మట్టి అన్నీ ఓపెన్ ఉంటాయి. మనకు కావాల్సిన పనులన్నీ 6 నుంచి 10 లోపల చేసుకోవాలి. మన దుకాణంలో కొంచెం ఫ్రెష్ సైడ్ కావాల్సింది ఏది నేను ఇంటింటి సర్వే చేయించి, అంటే ఎవరికైనా వ్యాధి లక్షణాలు వస్తే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక. అమరావతిలో రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. భేటీ నిర్ణయాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మీడియాకు వెల్లడించారు. కరోనా నియంత్రణ కార్యక్రమాలపై చర్చించినట్లు చెప్పారు. ఆక్సిజన్, రెమిడిసివిర్ బెడ్లు, కోవిడ్ కేర్ టెస్టులను గురించి చర్చ జరిగినట్టు వివరించారు. తిరుపతి లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించినట్టు తెలిపారు. సీఎం ఆక్సిజన్ విషయంలో దిశానిర్దేశం చేశారని, ఆక్సిజన్ పైప్ లైన్లు అన్ని మరమ్మతు చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశాలు ఇచ్చారని అన్నారు. మొదటి వేవ్ లో అత్యధికంగా 240 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగించామని, రెండో దశలో అదనంగా 11,000 ఆక్సిజన్ బెడ్లు సిద్ధం చేశామని అన్నారు.
ప్రతి జిల్లాలో 500 ఆక్సిజన్ బెడ్లు సిద్ధం చేస్తున్నామని, 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగించిన ఇంకా కొరత ఎదుర్కొంటున్నామని, ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ సరఫరాకు 3 సీనియర్ ఐఏఎస్లను నియమించామని వెల్లడించారు. ఎప్పటికప్పుడు సమీక్షించే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ మరి ఈరోజు జరగటం జరిగింది. ఆ కార్యక్రమంలో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కోవిడ్ నియంత్రణ కార్యక్రమాల్లో ప్రధానమైనటువంటి అంశమైనటువంటి ఆక్సిజన్కి సంబంధించినటువంటి అంశం ముఖ్యమంత్రి గారు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడవలసినటువంటి అవసరాన్ని కూడా నిన్న జరిగినటువంటి స్పందన వీడియో కాన్ఫరెన్స్లో కేవలం చిత్తూరు జిల్లాకు సంబంధించి మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించి కలెక్టర్లందరికీ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయటం జరిగింది. ఆ కార్యక్రమంతో పాటు మరి అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ పైప్ లైన్లన్నీ కూడా ఏదైతే ఆక్సిజన్ బెడ్స్కి సరఫరా చేసేటువంటి ఆక్సిజన్ పైప్ లైన్లు ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే వెరిఫై చేయాలని, దానికి సంబంధించి ఏదైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే అవన్నీ కూడా మరి త్వరితగతిన పూర్తి చేయాలని కూడా స్పష్టంగా జిల్లా కలెక్టర్లకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా చింతూరు డివిజన్లో మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ పర్యటించారు. డివిజన్లోని కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లను చింతూరు ఏరియా ఆసుపత్రి పర్యవేక్షించారు. టీకా పంపిణీ, కోవిడ్ సెంటర్లలో వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మురళీధర్ రెడ్డి, రంపచోడవరం శాసనసభ్యులు ఎన్ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అండగా ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కుటుంబం మొత్తం బలైపోయినట్టు పరిస్థితి కాబట్టి నేను చెప్తే పక్క వాళ్ళు ఎలా నన్ను దూరం పెడతారేమో దయచేసి అసలు ఎవరు అనుకోవద్దు. దానివల్ల మన కుటుంబం కూడా డేంజర్ పరిస్థితిలో చూస్తాం. ఎందుకంటే నేను చూసినా విన్నా చాలా గ్రామాల్లో ఏం జరిగిందంటే ఎవరైనా ఒక కోవిడ్ పేషెంట్ కోవిడ్ ఉన్నప్పుడు అతనికి సింటమ్స్ తెలుస్తున్నాయి, జ్వరమని లేకపోతే ఇతర లక్షణాలు అతనికి తెలుస్తున్నాయి. కానీ నేను చెప్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, మా ఫ్యామిలీ దూరంగా వదిలిపెట్టేస్తారా లేకపోతే అన్న కారణం చెప్పకపోవడం వల్ల కుటుంబం మొత్తం శాసనసభ్యులు రావటం జరిగింది. అయితే జిల్లా మొత్తం పైన చూస్తే దీని కట్టడికి 5 రకాలుగా మనము దీన్ని ప్రయత్నం చేస్తున్నాము. మొదటిది అవగాహన కల్పించడం, సోషల్ డిస్టెన్సింగ్, అదేవిధంగా హ్యాండ్ వాష్. లాక్డౌన్ సందర్భంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నగర కమిషనర్ అంజనీ కుమార్ పర్యటించారు. చార్మినార్ నుండి గుర్రాలపై పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ సహకరించాలని కోరారు. కరోనా చైన్ ని బ్రేక్ చేయడమే లాక్డౌన్ ఉద్దేశమని ప్రజలందరూ సహకరించాలని కోరారు. పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్తో పాటు పోలీస్ ఉన్నతాధికారులంతా కూడా చార్మినార్ వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. స్టే హోమ్, స్టే సేఫ్, ఇళ్ల వద్దనే ఉండాలి, అనవసరంగా విచ్ ఫాల్స్ ఇన్ ఎసెన్షియల్ కేటగిరీ. ఇది మీరు ఒక పోర్టల్ ఉంది, ఇది డిజిటల్ పోర్టల్లో మీరు అప్లై చేయండి అండ్ మీకు డిజిటల్ పాస్ యూ కెన్ డౌన్లోడ్ ఇన్ యువర్ ఓన్ కంప్యూటర్. ఇదే విధంగా ఈవినింగ్ టైం, లేట్ టైం కూడా ఇట్ విల్ కంటిన్యూ స్ట్రిక్ట్లీ. ఇదిలో పబ్లిక్ కోఆపరేషన్ కావాలి. పర్పస్ ఆఫ్ ఈ లాక్డౌన్ అంటే కరోనా ఇన్ఫెక్షన్కి చైన్ బ్రేక్ చేయాలి. మీ అందరికీ తెలుసు, ఢిల్లీ, బాంబే, బెంగళూరుకి కంపారిజన్లో ఇప్పటివరకు హైదరాబాద్లో సిచ్యువేషన్ చాలా బెటర్ ఉంది.
ఇక్కడ నంబర్ ఆఫ్ వ్యాక్సినేషన్ కూడా తక్కువ ఉంది, నంబర్ ఆఫ్ కేసెస్ తక్కువ ఉంది, నంబర్ ఆఫ్ డెత్ కూడా తక్కువ ఉంది, అండ్ మన వ్యాక్సినేషన్ నంబర్ పెరుగుతుంది. సో కంపేర్ టు అదర్ బిగ్ సిటీస్ హైదరాబాద్కి సిచ్యువేషన్ చాలా సేఫ్గా ఉంది. ఇదిలో మీ కోఆపరేషన్ కావాలి, మీ సపోర్ట్ కావాలి. అండ్ ప్రస్తుతం ఈ 10 days లాక్డౌన్ మీ అందరు కూడా మీ సేఫ్టీ సెక్యూరిటీ కోసం ఉంది. కైండ్లీ రెస్పెక్ట్ దట్. థ్యాంక్ యూ. నర్సుల అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వివిధ పార్టీ నాయకులు నర్సులకు పూలమాలలు సేవలతో ఘనంగా సత్కరించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో ప్రజలందరికీ మేమున్నామంటూ ధైర్యం చెబుతూ వైద్యం అందిస్తున్న నర్సుల సేవలను వారు కొనియాడారు. కోవిడ్ సంక్షోభంలో నర్సుల సేవలు ప్రశంసనీయమని, గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాల వరకు నిరంతరం ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని అభినందనలు తెలిపారు. నర్సులకు పాదాభివందనాలని వారు చేస్తున్న సేవలను గుర్తు చేస్తూ కొనియాడారు. అంటే ఇదివరకు ఇలాంటి గుర్తింపు లేదు వాస్తవానికి చెప్పాలంటే. కాబట్టి చేసిన సేవలను బట్టి, వచ్చినప్పుడు చేసుకున్న రిసీవింగ్ని బట్టి, ఇచ్చిన ట్రీట్మెంట్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా అసలు మీరు అభినందించే విధానంలో మేము మర్చిపోలేకపోతున్నాం. ఇంకా దీనికంటే రెట్టింపు సేవలు చేయాలని కూడా మేము అనుకుంటున్నాము. ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా మీరు మమ్మల్ని నర్సెస్ అందరినీ మా పనితనం గుర్తించి మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ మా వర్క్ను గుర్తించి మా మధ్యలోనికి వచ్చి మమ్మల్ని పిలిపియడం కదా, మా మధ్యలోనికి వచ్చి ప్రతి సిస్టర్ని ఫార్మసిస్ట్ గారితో సహా ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి ప్రతి ఒక్కరిని కూడా సన్మానం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నిండు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని గుర్తించి ఇట్లా ఎప్పుడు ఎవరు గుర్తించలేదండి. ఏందేమో ఒక సిస్టర్ అంటే ఏదోలే అనుకుంటారు, కానీ ఈ సంవత్సరం మమ్మల్ని అందరినీ మా వృత్తిని మా పనిని గుర్తించి మమ్మల్ని వదిలేసుకొని మనకి సర్వీసెస్ ఇస్తున్నారు. అందుకనే వీళ్ళందరికీ కూడా నేను మీ తరఫున నా తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 12 నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రజలు తమ అవసరాలను కొనుగోలును కొనసాగించాలని కొన్ని శాఖలకు మినహాయింపులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజా వ్యవస్థ, రవాణా వ్యవస్థ, పోలీస్ యంత్రాంగం లాక్డౌన్ సంబంధించిన అంశాలపై మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో అందరూ లాక్డౌన్ పాటిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా లాక్డౌన్ తో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన రంగాల వారు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆదేశాలు జారీ చేసింది. కరోనా నియంత్రణకు రాష్ట్రాలకే పూర్తి బాధ్యత వస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు మాత్రం లాక్డౌన్ దిశగా మొగ్గు చూపాయి. అయితే ఈ తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న వేళ తెలంగాణ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న జరిగినటువంటి మంత్రి కేబినెట్ వర్గంలో కేసీఆర్ గారు లాక్డౌన్ విధిస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు ఈ నెల 12 నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు ప్రజలకు సంబంధించి నిత్యావసర వస్తువులు కానీ, సరుకులకు సంబంధించి కానీ, కొనుగోలుకు సంబంధించి కానీ, ఇతరత్ర అవసరాల కోసం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే కాలం ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొన్ని మినహాయింపులు కూడా లాక్డౌన్లో కొన్ని మినహాయింపులు కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలకు సంబంధించి పెట్రోల్ బంకులు కానీ, బ్యాంకు లావాదేవీల కోసం బ్యాంకులు, ఏటీఎంలు,
ఇతరత్ర సంబంధించి ఇవ్వడం జరిగింది. అయితే వ్యవసాయ రంగానికి సంబంధించి వడ్ల కొనుగోలుకు FCI ప్రజా రవాణాకు ధాన్య రవాణా కోసం కొద్ది మినహాయింపు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఇక్కడ ఆశా వర్కర్లకు సంబంధించి ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఆశా వర్కర్లు కానీ తమ పాసులను ఉపయోగించుకొని ఇక్కడ సేవలను కొనసాగించుకోవచ్చు. లాక్డౌన్ సంబంధించి నెల 15 నుంచి 10 రోజుల పాటు ప్రకటించడంతో మరి లాక్డౌన్ వల్ల అయినా కరోనా నియంత్రించవచ్చా, ఆ ప్రజలు అసలు అవగాహన ఏ విధంగా ఉంది, ప్రజల్లో ఏ విధంగా స్పందన ఉందని ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా, కరోనా నియంత్రించవచ్చు అంటారా? మన తెలంగాణ గవర్నమెంట్ లాక్డౌన్ ప్రకటించడం ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతుందని భావిస్తున్నాము. కాకపోతే ఇదే సేమ్ టైంలో ప్రజలు కూడా ఈ కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ ఈ వెసులుబాటు టైం ఏదైతుందో 6 గంటల నుంచి 10 గంటల వరకు ఈ టైంలో కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ వాళ్ళ యొక్క నిత్యావసర వస్తువులు కానీ వాళ్ళ పనులు కానీ చేసుకొని త్వరగా ఇంటికి తిరిగేస్తూ స్టే హోమ్లో ఉండి లాక్డౌన్ నిబంధనలు పాటించుకుంటుంటే కొంతవరకు మనకు ఈ లాక్డౌన్ సంబంధించి 6 నుంచి 10 గంటల వరకు సమయం ఇవ్వడంలో ప్రజలు కూడా తమ అవసరం తీసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఇటు పోలీస్ యంత్రాంగం కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటుంది. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ మాస్క్ కంపల్సరీ ధరించాలని కూడా ఇటు పోలీస్ యంత్రాంగం అటు ఆరోగ్య శాఖ కూడా అందరికీ తెలపడం జరుగుతుంది. అయితే 10 దాటి ఎవరన్నా కనుక రోడ్ల మీద తిరిగినట్లయితే కఠిన చర్యలు కంపల్సరీ తీసుకుంటాం, ఆ నిబంధనలు అతిక్రమించొద్దు ఎవరైనా కానీ అనే విధంగా చెప్తున్నారు. ఇది ఇక్కడ ప్రస్తుతం మహబూబాబాద్లో ఉన్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల పోస్ట్ ఆఫీస్ వద్ద పెన్షన్ కోసం లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. పెన్షన్ సమయానికి ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మండుటెండలో పెన్షన్ డబ్బుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులను ఎంత వేడుకున్నా ఫలితం లేదని, సమయానికి డబ్బులు ఇవ్వడం లేదని వృద్ధులు, వికలాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పట్ల కనికరం చూపి సమయానికి పెన్షన్ డబ్బులు అందేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పింఛన్ ఇస్తే బుక్కులు పెట్టుకోవాలి. ముందు ముందు పింఛన్ బుక్కులు పెట్టుకున్నాడు. మమ్మీ అబండాలు పుట్టిస్తున్నాడు సార్. ఫస్ట్ గంటకు వచ్చిన చెప్పు నేను దవాఖాన పోయేడుతున్నా చక్కర్ ఇగో నెత్తి పలిగింది. ఇక్కడ మా బామాడుదులు కొట్టిండ్రు. మా బామాడుదులు మొన్న రాత్రి వచ్చి కొట్టిపోయింది సార్. సీను కిన్నర్ సీను గంగు గంగు రాయో ఇగో కాదు సార్. ఇగో ఇగో మొత్తం ఇప్పుడు ఉబ్బిపోయింది సార్. సార్ ఎందుకు మీరు పట్టించుకోవచ్చు సార్? ములుగు జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్, బస్టాండ్ మెయిన్ రోడ్, మల్లంపల్లి గ్రామంలో లాక్డౌన్ అమలు తీరును పర్యవేక్షించి సిఐ గుంటి శ్రీధర్, ఎస్ఐ బొంకిరి ఓంకార్ యాదవ్ పర్యవేక్షించారు. కూరగాయల మార్కెట్లలో భౌతిక దూరం పాటించే మార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. లాక్డౌన్ నిబంధన ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. వచ్చి ఎమ్మడబడం సరే, మాకు కూడా తెలుసు మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. దాకా 2 కంపలు అయితే అక్కడ పారబోసి వచ్చింది. ఇవాళ నిన్న మొన్న 1 గంట దాకా కదా, ఇవాళ 10ంటికి అన్నారు. 10ంటికి అన్న వరకు 10 గంటల లక్ష్యానికి మనం ఏం చేయగలుగుతాం? భయం అవుతాను. ఫోటో తీస్తారు. నేనైతే ఓవర్ కట్టేది కదా కట్టి
సూర్యాపేట జిల్లా మునగలలో లాక్డౌన్ అమలు తీరును మండల పోలీసులు పర్యవేక్షించారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల లోపు కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. 10 తర్వాత ఎవరూ బయటికి రాకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు లాక్డౌన్ విధించడం జరిగింది. ఈ లాక్డౌన్లో భాగంగా ప్రజలందరూ కూడా కేవలం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఏమైనా నిత్యావసరాల వస్తువులు కానీ, సరుకులు కానీ, రేషన్ కానీ కావాలంటే తీసుకోవడానికి బయటికి రావాలి. ఎమర్జెన్సీ ఉన్నట్లయితే బయటికి రావాలి తప్ప అన్నెసెసరీగా ఎవరు కూడా రోడ్ల మీద తిరగొద్దని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకేదైనా అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కానీ ఈ పాసెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో ఈ పాసెస్ కోసం అప్లై చేసుకొని ఆ పాస్ పొందిన తర్వాతనే ఆ పాస్ చూసి బయట తిరగాలని చెప్పి కోరుతున్నాం. కరోనా మహమ్మారి నుంచి బయటపడాలంటే ప్రజలందరూ కూడా పోలీస్ శాఖ వారికి సహకరించి జాగ్రత్తలు పాటించాలని చెప్పి కోరుతున్నాం. వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో సిపి తరుణ్ జోషి పర్యటించి లాక్డౌన్ ను పరిశీలించారు. నగరంలోని ప్రధాన కూడలలో పర్యటించి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులకు, వాహనదారులకు పలు సూచనలు చేశారు. అనంతరం సిపి తరుణ్ జోషి మీడియాతో మాట్లాడారు. నగరవాసులకు పలు హెచ్చరికలు జారీ చేశారు. వరకు లాక్డౌన్ ఉంది. సో అందరికి పబ్లిక్ అపీల్ ఉంది, బయట రావద్దు. అన్ని మెయిన్ షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. అదర్ దెన్ ఎసెన్షియల్ సర్వీసెస్. ఓన్లీ దోస్ పీపుల్ హు ఆర్ గోయింగ్ టు హాస్పిటల్ ఆర్ ఎనీ మెడికల్ ల్యాబొరేటరీస్ ఆర్ ఇన్ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తాము. దెర్ ఈస్ నో రెస్ట్రిక్షన్ ఆన్ ద మూమెంట్ ఆఫ్ ద గుడ్స్ అండ్ సమ్ అదర్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఆన్ ద రోడ్స్. బట్ అందరికీ జనరల్ పబ్లిక్కి ఒక అపీల్ ఉంది, లోపల ఉండాలి, స్టే అట్ యువర్ హోమ్, స్టే సేఫ్, డోంట్ కమ్ అవుట్. దిస్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్. మీ కోసమే ఇది లాక్డౌన్ పెట్టాము. సో ప్లీజ్ ఫాలో ద గైడ్లైన్స్, కోవిడ్ గైడ్లైన్స్ గివెన్ బై ద గవర్నమెంట్. లాక్డౌన్ నేపథ్యంలో రంగారెడ్డి, షాద్నగర్ పట్టణంలోని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు పోలీసులు. షాద్నగర్ ఏసీపీ కుశల్కర్, సిఐ నవీన్ కుమార్ ముఖ్య కూడలలో లాక్డౌన్ స్వయంగా పర్యవేక్షించారు. ప్రజలు రోడ్లపైకి రాకుండా ఇంట్లోనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుని సహకరించాలని వారు కోరారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు తప్పవని తెలియజేశారు. ప్రభుత్వము లాక్డౌన్ విధించిన సందర్భంగా షాద్నగర్ పట్టణంలో, షాద్నగర్ సబ్ డివిజన్లో ఈ లాక్డౌన్ ఎగ్జిక్యూషన్ చేస్తూ ఉన్నాము. టోటల్ షాప్స్ అవన్నీ 10 o'clock బంద్ చేయించినాము. 6 to 10 ఓపెన్ ఉండాలని రూల్ ఉంది కాబట్టి 6 to 10 ఓపెన్ ఉంది. 10 o'clock నుంచి నెక్స్ట్ డే 6 వరకు ఏది కూడా ఓపెన్ ఉండడానికి వీల్లేదు. కొన్ని అత్యవసర వస్తువులు తప్ప, అత్యవసర సేవలు తప్ప, మెడికల్ డిపార్ట్మెంటు, హాస్పిటల్స్, మెడికల్ షాప్స్, అదేవిధంగా ల్యాబ్స్, ల్యాబొరేటరీస్ ఇవి మాత్రం ఓపెన్ ఉండాలి. ఆ విధంగా మిగతా అన్నీ కూడా క్లోజ్ చేయించడం. తర్వాత ఈ కంపెనీస్, ఏరియాలో కంపెనీస్, ఫ్యాక్టరీస్ ఉన్నాయి కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో పనిచేసే ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఉంది. కానీ వాళ్ళు తప్పకుండా వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఐడి కార్డు పెట్టుకొని. నిర్మల్ జిల్లా బైంసా పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ కు సహకరిస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల మధ్యలో ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి అనంతరం ఇళ్లకే పరిమితమయ్యారు. వ్యాపారస్తులు దుకాణాలు మూసివేయడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఏఎస్పీ కిరణ్ లాక్డౌన్ పర్యవేక్షించారు.
జగిత్యాల పట్టణంలో ఎస్పీ సింధు శర్మ లాక్డౌన్ పరిస్థితులను పరీక్షించారు. లాక్డౌన్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందన్నారు. 10 గంటల తర్వాత ఎవరూ బయటికి రావద్దని, ఇళ్లలోనే ఉండాలని, నిబంధనలకు లోబడి నడుచుకోవాలని సూచించారు. జగిత్యాల జిల్లాలో మన రాష్ట్ర ప్రభుత్వం అమలులో తీసుకొచ్చిన జీవో 102 ప్రకారం ఇవాళ ఉదయం 10 గంటల నుండి రేపు ఉదయం 6 గంటల వరకు అండ్ ఇదే విధంగా ఫర్ ద కమింగ్ 10 days దే విల్ బి లాక్డౌన్ ఇన్ ఎఫెక్ట్. ఈ జీవోలో స్పెసిఫిక్గా పర్మిట్ చేసిన యాక్టివిటీస్ కాకుండా ఏవైనా కూడా 10 గంటల తర్వాత కనుక ఎస్టాబ్లిష్మెంట్స్ కానివ్వండి, మూమెంట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ ఏది ఉన్నా కూడా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ అండ్ దేర్ విల్ బి స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఆల్ ద రూల్స్ రిలేటింగ్ టు లాక్డౌన్. ఇప్పుడు ఈ 10 గంటల తర్వాత ఓన్లీ ఈ ఫార్మసీస్, మెడికల్ షాప్స్, అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్, ఏదైనా రీప్లేస్ వర్క్స్ అండ్ ఎనీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ కోసం వెళ్తున్న పేషెంట్స్, ఇలాంటి వాళ్ళు తప్ప వేరే ఎటువంటి మూవ్మెంట్ ఆఫ్ పీపుల్కి కానివ్వండి, వెహికల్స్కి కానివ్వండి, ఎస్టాబ్లిష్మెంట్స్ ఓపెన్ ఉండడానికి కానివ్వండి, దేర్ ఈజ్ నో పర్మిషన్. సో ఇది COVID-19 కంట్రోల్ చేసే ప్రక్రియలో భాగంగా గైడ్లైన్స్ పాస్ చేయడం జరిగింది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు కోఆపరేట్ విత్ police and all administrative departments and ensure voluntary compliance. మనమే వాలంటరీగా ఈ 6 to 10కి మాత్రమే అన్ని మన పనులన్నీ ముగించుకుని ఆఫ్టర్ 10 జగిత్యాల జిల్లాలో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వివిధ రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్. తెలంగాణకు కావాల్సిన వ్యాక్సిన్లు, వైద్య సహాయం అందిస్తామని హామీ. కామారెడ్డి జిల్లా అధికారులతో మంత్రి వేముల సమీక్ష. కోవిడ్ నియంత్రణపై విస్తృత చర్చ. తూర్పు గోదావరి జిల్లాలో కోవిడ్ సెంటర్లను పరిశీలించిన మంత్రి. వైద్య సేవలపై ఆరా తీసిన వేణుగోపాలకృష్ణ. నగరంలో లాక్డౌన్ పర్యవేక్షించిన సిపి అంజనీ కుమార్. చార్మినార్లో గుర్రాలపై పోలీసులు ఫ్లాగ్ మార్చ్. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.